సాయికృష్ణ అదృశ్యం కేసులో సీఐ నాగరాజును అరెస్ట్ చేశారు. సింగనగర్ నివాసంలో సీఐ నాగరాజును సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో నాగరాజు సస్పెండ్ కూడా అయ్యారు. అయితే నాగరాజు అరెస్టు సమయంలో గందరగోళం ఏర్పడింది. నాగరాజు అరెస్ట్ ను మద్దతుదారులు అడ్డుకున్నారు. పోలీస్ గెస్ట్ హౌస్ కు నాగరాజును తరలించారు. లేటెస్ట్ అప్డేట్స్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, విజయ్ నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధానంగా సాయికృష్ణ అదృశ్యం కేసుకు సంబంధించి మొదటి నుంచి ఆయన కేంద్రంలో ఆరోపణలు అనిపిస్తా ఉన్నాయి. మార్కాపురం నుంచి ఆయన తీసుకొచ్చి ఇబ్బంది పెట్టారు, ఇంట్రాగేషన్ పేరుతో కూర్చొని చేశారంటే తల్లి విజయలక్ష్మి ఆరోపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి ఎంత తీసుకుని చిట్టు నియమించింది. నిన్న కూర్చోలో చిట్టు విచారించిన నేపథ్యంలో ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ అలాగే కాల్ మీద కూడా మాయమైనట్టు కూడా గుర్తించారు. ఈ పరిణామాల నేపథ్యంలో మొత్తం ఈ కేసులో కీలకంగా సీఎం నాగరాజుని అరెస్ట్ చేసి విచారిస్తే గానీ మొత్తం ఈ ట్విస్టుకి సంబంధించి సమాధానం దొరకదని భావించిన సిట్టు కొద్దిసేపు పోలీసులు అడుగు పంపించింది. అయితే ఈ సమయంలో నాగరాజు ఉంటున్న నివాసం వద్ద కొంత గందరగోళం నెలకొంది. ఆయన అభిమానులు కొంతమంది ఫ్లకార్లు చేతబట్టి అరెస్ట్ చేయబడుతూ పెద్ద నినాదాలు చేశారు. పోలీసులు వచ్చిన సమయంలో కూడా సీఎం నాగరాజుని గేటి అడ్డంగా బైఠాయించి ఆయన బయట తీసుకురాకూడదంటూ కూడా నినాదాలు చేశారు. అయితే పోలీసులు ఫోర్స్ వాళ్ళందరూ కూడా పక్కన ఎట్టివేసి సీఎం నాగరాజుని ఎక్కించుకుని తీసుకెళ్తారు. ఆయన ఏ అర్థంలో కానీ పోలీసు గెస్ట్ కానీ ఉంచి ఈ రోజు రేపు విచారించిన తర్వాత దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి కొన్ని సాక్ష్యాలు సేకరించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. నాగరాజు ఎటువంటి స్టేట్మెంట్ ఇస్తారు, ఎవరి పేర్లు చెప్తారన్న అంశాలపై అందరూ ఆసక్తి ఎదురు చూస్తున్నారు. విజయ్ చంద్రిక. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ. అదాలత్